అయితే దేవుడు వరం ఇచ్చినా పూజారి కనికరించలేదు అన్నట్టు ఏపీ సర్కారోళ్ళు పింఛన్లు మంజూరు చేసినా అదేదో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిస్తున్నట్టే మస్తు కష్టపడ్డట్టే అనిపించింది కొందరు అధికారులను చూస్తుంటే. పీనిగల మీద పేలాలు ఎరక తిన్నట్టు పింఛన్ల మీద కమిషన్లు దండుకున్నారట. చూడుర్రి. నెలకు ముష్టి 3,000 తీసుకొని మురిచేటోళ్లకు 7,000 ఇచ్చుడేంది అని కళ్ళమట పుట్టిందో. ఇన్ని పైసలు పప్పు బెల్లాల లెక్క నేనే వంచి పెడుతున్నా, నాకేటి లాభం అనిపించిందో కానీ 7,000ల్లో 500 పట్టుకొని వంచుడు పెట్టినట పల్నాడు జిల్లా మాచర్ల 9వ వార్డులో పనిచేసే ఈ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ. 6,500 అవుతుందమ్మా. 6,500 అసలు 500 తీసుకుంటున్నామన్న ముచ్చటే చెప్పకుండా పట్టుకొనే కదిమ పైకం ఇచ్చిరట గీ పెద్దమ్మకు. అంతేనా పెద్దవ్వా? 7,000 ఇచ్చిండ్రు. ఆయన మమ్మల్ని ఏమి అడగలేదు 500 ఇవ్వమని. ముందు వడ్రోళ్ళకి ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా మేము ఇచ్చినాం. ఆయన ఏమో అడగలేదు. 7,000 ఇచ్చిండ్రు, 500 ఇచ్చిండ్రు. ఇదెక్కడ శిలక్కొట్టుడ్రు, సొమ్మొకంది సోకు ఇంకొంది అన్నట్టు మన పింఛన్ మీద ఈయన పెత్తనం ఏందని ఆయన ఇవలో మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు అయితే వీరు 500 రూపాయలు ఇచ్చింది వాస్తవం అని చెప్పి వారంతా చెప్పడం జరిగింది. అదేవిధంగా వెల్ఫేర్ సెక్రటరీ వాలు నాయకుని కూడా పిలిపించి ఇదే సమక్షంలో ఉన్నారు. ఆయన కూడా అడిగితే తీసుకున్నారని చెప్పి ధృవీకరిస్తూ సంతకం కూడా చేశారు. కాబట్టి 27 మందికి సంబంధించి ఈరోజు మాచర్లపట్నంలో ఖచ్చితంగా వారి దగ్గర 500 తీసుకున్నట్టుగా ధృవీకరించారు. కాబట్టి ఇదంతా ధృవీకరణ జరిగింది. కాబట్టి అతన్ని ఎవరైతే మన రూపే కాలనీ వెల్ఫేర్ సెక్రటరీ వాలు నాయకులను సస్పెండ్ చేయడానికి రికమెండ్ చేస్తున్నాను. 27 మంది తలా 500 చొప్పున కమిషన్లు దండుకున్నది తేలింది. ఇక ఆ సెక్రటరీ కూడా నియతగానే ఒప్పుకున్నట తీసుకున్నా అని. ఇక అంత నియతగా ఒప్పుకున్నాక ఊకుంటారా, సస్పెండ్ చేసి ఇంటికి పోయి రెస్ట్ తీసుకోమన్నారట. కాకుర్తి పాడుగాను ఆకులు నాకేటోళ్ళ మూతులు నాకినట్టు అసలే వాళ్ళు పేదోళ్ళు, ఆ పేదోళ్ళకిచ్చే పింఛన్ల మీద ఈ కక్కుర్తి ఏంది తమ్మి?